ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ 65వ రోజు సీతాయనం జీవన ప్రయాణం. సీతాయనం పుస్తకం చదవటం, సీతాయనం పుస్తకం చదివి ప్రతి సంఘటనలో అందుకునే ఒక అవేర్నెస్, ఒక పరివర్తన అనేది తెచ్చుకోవాలనేనేమో ఈ సమయంలో ఈ పుస్తకం మనందరికీ అందించిన వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. సో ఈ 65వ రోజున నిన్నటికి కంటిన్యూషన్ ఏంటో చూద్దాము. ఒకానొక రోజు ఉదయం మండోదరి మాత వద్దకు వచ్చి, ఇప్పుడు రావణుడు నిద్రపోవాలంటే భయపడుతున్నాడు. అతను కలలతో వెంటాడబడి కనీసం పడుకోవడానికి నిరాకరిస్తున్నాడని విచారం ధ్వనించే స్వరంతో చెప్పింది. అతను రాత్రంతా ఏదో ఒకటి చేస్తూ ఉండి దానివల్ల నిద్రపోకుండా ఉంటున్నాడు. కానీ విశ్రాంతి లేకపోవటం అతనిని నీరసపరిచి అతని మనసుపై ప్రభావం చూపుతోంది. నేనేం చేస్తే అతనికి సహాయం చేయగలను అని అడుగగా మాత, ఆ పని జరగని మండోదరి, న్యాయ మార్గంలో అడుగ్గా నిలవకు అని బదులిచ్చింది. 2 వారాలు గడిచాయి. రావణుడు మాత ముందుకు రాలేదు. అతనిని హింసించిన కలలు ఇప్పుడు పగలు కూడా వస్తున్నాయి. చివరిగా ఒకరోజు అతని మాత ముందు కుమిలిపోయిన దుఃఖంతో ముఖముతో ప్రత్యక్షమై తనను అశక్తుని చేసేందుకు తీవ్రంగా దూషించాడు. నువ్వు నన్నెందుకు నిందిస్తున్నావు? నువ్వు చూస్తున్నది నువ్వు చేసిన వాటిని అంది ఆమె. కానీ అతను ఆమె ఉనికిని, ఆమె తపస్సును నిందించి, ఎవరైనా నా మీద అటువంటి శక్తి ప్రయోగించడం నేను అంగీకరించనన్నాడు. ఆమెను చంపటానికి నిశ్చయించుకున్నాడు. దానివలన తన హింసాత్మక రాత్రులకు తెరపడుతుందని భావించాడు. కానీ అతను ఖడ్గం తీయకముందే మండోదరి పరుగును వచ్చి వారిద్దరి మధ్య నిలబడింది. నీవు నీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఆమె అతనిపై అరిచింది. నేను నిన్ను నాశనం చేసుకోనివ్వను. మండోదరి, తప్పుకో, ఈ స్త్రీ నన్ను నిర్వీర్యుడిని చేసింది, దానికి ఆమె చావవలసిందే అని అరిచాడు. మాత మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో తన చుట్టూ జరుగుతున్న దానిని కనీసం విననట్లు కూర్చుంది. అయోధ్యలో స్త్రీలు సృష్టించిన రక్షణ కవచం ఇంకా ఆమెను చుట్టే ఉంది. రావణుని ఆగ్రహం దాని గుండా చొచ్చుకుపోలేదు. మండోదరి కదలడానికి ఇష్టపడక ఏడుస్తూ ఉండగా మాత కళ్ళు తెరిచి సున్నితంగా, మండోదరి, అతని విధి అతని చేతుల్లోనే ఉందని నీకు నేను చెప్పాను. అతను తన గత చర్యల పరిణామాలను చూసి భరించలేకపోతున్నాడు. అందుకే కోపం చాటున తనని తాను దాచుకుంటున్నాడు. అతను తనని ఎదుర్కోలేడు. నువ్వు కానీ నేను కానీ అతన్ని రక్షించలేం. కేవలం అతను మాత్రమే ఆ పని చేయగలడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్నది నాకు అనిపిస్తున్నది పంచుకుందామా అండి. ఇక్కడ అతను ఖడ్గము ఎత్తి అంత ఆక్రోశించిన మాత మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉంటూ తన చుట్టూ జరుగుతున్న దాన్ని కనీసం విననట్లు కూర్చుంది అన్న ఈ పాయింట్ ప్రస్తుత ఈ పరిస్థితిలో మనం చేయవలసిందేమో అనిపిస్తున్నదండి. అనేక రకాలుగా ఎన్ని వింటున్నామంటే అన్ని వింటున్నాము. ఇవన్నీ వినకుండా, ఏమీ చేయకుండా, ఈ పరిస్థితి మీద కామెంట్ చేయకుండా మనం కూడా ఇలా మౌనంగా ధ్యాన స్థితిలో ఉండటం అనేది చాలా ఆవశ్యకమేమో అనిపించిందండి. మళ్ళీ అయోధ్యలో స్త్రీలు సృష్టించిన రక్షణ కవచం ఇంకా ఆమెను చుట్టే ఉంది. ఒకళ్ళు ఎవరైనా సరే హృదయపూర్వకంగా స్పందిస్తూ దీవెనలు పంపించినప్పుడు ఆ దీవెనలు ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్న ఆ వ్యక్తి చుట్టూ ఎలా రక్షణ కవచంగా ఉంటాయో ఈరోజు ఇక్కడ ఈ సంఘటన మనకి తెలియచేస్తున్నది. సో ఫ్రెండ్స్, శత్రువైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనల్ని బాధించిన వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా సంపదతో వర్ధిల్లుతున్నా కూడా వాళ్ళని దీవించటం, వాళ్ళ సంపదకి ఆనందించటం అనేది మనం అలవర్చుకుంటే మన చుట్టూ కూడా ఇలాంటి ఒక కవచం ఏర్పడుతుందనే ఒక వాస్తవాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఈరోజు మనము అగాధంలోకి పడిపోవాల్సిన అవసరాలు ఉండవేమో కదా. తర్వాత రావణు వైపు తిరిగి, నిన్ను నువ్వు త్రిలోకాధిపతినని పిలుచుకుంటావు, కానీ కనీసం నీకు కూడా అధిపతివి కావు. నీవు చూసిన కలలు నీవు ఉన్న స్థితి యొక్క ప్రతిబింబాలే. ఇప్పటికీ సమయం మించిపోలేదు రావణ, క్షమను మించింది ఏదీ లేదు అన్నది. సో ఫ్రెండ్, క్షమించటం అనేది చాలా గొప్ప విషయం. ఎదుటి వాళ్ళు స్వీకరించలేకపోవచ్చు. అహం అడ్డు వచ్చి మనం క్షమించేసేయటం వల్ల మనం తేలికైపోతామేమో కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.